హాయ్ ఫ్రెండ్స్, రేపు అంటే మండే రోజు మీకు అందరికి కూడా కామర్స్ ఎగ్జామ్ ఉంది. బిజినెస్ స్టడీస్ 319 పేపర్. సో ఇందులో సెక్షన్ డిలో 1 మార్క్ క్వశ్చన్స్ వస్తాయి. 8 మార్క్స్. సో అవి కొన్ని నేను మొత్తం అన్ని మోడల్ పేపర్స్ నుంచి కేటగరైజ్ చేసి ఒక 35 క్వశ్చన్స్ తీసాను. అవి ఏంటో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. సో 8 మార్క్స్. సో ఇవన్నీ ఫుల్ ఫామ్స్ వస్తాయి. ఎస్బీఐ అంటే ఏంటి? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రాస్తే 1 మార్క్. సెబీ, సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఏడిఆర్, అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్. ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్. యూనిటీ ఆఫ్ డైరెక్షన్ అంటే ఏంటి? సెలెక్షన్ అంటే ఒక జాబ్కి ఎట్లయితే మనం సెలెక్షన్ చేస్తామో దాని సెలెక్షన్ అంటాం. సిఈఆర్సి, కన్జ్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రిసోర్స్ సెంటర్. సిజిఎస్ఐ, కన్జ్యూమర్ గైడెన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, వెరీ ఇంపార్టెంట్. ఏటీఎం, ఆటోమేటిక్ టెల్లర్ మిషన్. ఈపీజెడ్స్, ఎక్స్పోర్ట్ ప్రాసెసింగ్ జోన్. బిహెచ్ఎల్, భారత్ హెవీ ఎలక్ట్రికల్ లిమిటెడ్. లొకేషన్ ఆఫ్ ది ఆఫీస్ అంటే ఈ ఆఫీస్ ఎక్కడైతే పనిచేస్తుందో చాలా మంది పిల్లలు అంటూ ఉంటారు మా లొకేషన్ పూణే, మా లొకేషన్ కోల్కతా అని. ఎక్కడైతే ఆపరేటింగ్ ఉండదు దాని లొకేషన్ ఆఫ్ ది ఆఫీస్ అంటారు. ఇంటర్నల్ ట్రేడ్ అంటే ఏంటంటే ఏదైనా మనం బిజినెస్ చేసినప్పుడు ఏదైనా వస్తువుని మన కంట్రీ లిమిట్స్ లో దాన్ని అమ్ముకుంటే దాన్ని ఇంటర్నల్ ట్రేడ్ అంటాం. ఎన్ఎస్ఐసి, నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్. ఎన్ఎస్సి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, చాలా ఇంపార్టెంట్ ఇది. ఐఎఫ్సిఐ, ఇండస్ట్రియల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వర్కింగ్ క్యాపిటల్ అంటే మనం ఒకవేళ ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన మనీని వర్కింగ్ క్యాపిటల్ అంటాం. సప్తా, సౌత్ ఏషియన్ ఫ్రీ ట్రేడ్ ఏరియా. లీడర్షిప్ అంటే ఎవరైతే ఏదైనా బిజినెస్ తో మనకి మొత్తం లీడర్షిప్ తీసుకుంటారో అతన్ని లీడర్షిప్ అంటాం. మార్కెట్ తెలుసు మీకు, మార్కెట్ ఓపెన్ మార్కెట్. ఎఫ్డిఐ, ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. కర్త అంటే ఏంటంటే జాయింట్ ఫ్యామిలీలో ఏదైతే ఫ్యామిలీ హెడ్ బిజినెస్ నడిపిస్తారో వాళ్ళని కర్త అంటాం. కన్జ్యూమర్, ఏదైతే గూడ్స్ కొంటారో వాళ్ళని కన్జ్యూమర్ అంటాం. టైనీ ఇండస్ట్రీ అంటే చిన్నపాటి ఇండస్ట్రీ ఏదైతే ఉంటాయో చిన్న ఒక లెస్ దెన్ 10 lakhs బిజినెస్ చేసే కంపెనీస్ ని మనం టైనీ ఇండస్ట్రీస్ అంటాం. తర్వాత బాండ్. ఈ బాండ్ ఏంటంటే అప్పులు తీసుకునేటప్పుడు, క్రెడిట్ తీసుకునేటప్పుడు అక్నాలజ్మెంట్ కోసం ఇస్తాం. 100 రూపాయల బాండ్ పేపర్లు, 50 రూపాయల బాండ్ పేపర్లు. క్యాష్ క్రెడిట్ అంటే ఏదైనా మనం కొనుక్కున్నప్పుడు క్యాష్ ని ఇవ్వకుండా క్రెడిట్ తీసుకుంటాం. క్యాష్ క్రెడిట్. వేజ్ అంటే శాలరీ. ఎన్ఆర్ఐ, నాన్ రిసైడింగ్ ఇండియన్. నబార్డ్ చాలా చాలా ఇంపార్టెంట్, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. సిడ్బి, స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. బిఎస్సి, బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. ప్యాట్ అంటే ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. సెల్ఫ్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఎవరైతే సొంతంగా బిజినెస్ చేసుకుంటూ సొంతంగా ఏదైతే వాళ్ళ డైలీ యొక్క నీడ్స్ ని సంపాదించుకుంటారో సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటాం. ఎంఎన్సి, మల్టీనేషనల్ కంపెనీ. ఎలా వస్తాయి అంటే మీకు ఇవి సెక్షన్ డి అని చెప్పి ఇస్తాడు. 8 మార్క్స్ ఇట్లా ఇన్ని ఇస్తాడు. ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇస్తాడు. 12 లో మీరు రాయాల్సినవి 8 మార్క్స్. ఈచ్ క్యారీస్ ఆన్సర్ అని 8 ఆఫ్ ద క్వశ్చన్స్. 8 మార్క్స్, ఈచ్ క్యారీ 1 మార్క్. సో ఇక్కడ ఇది సెక్షన్ డి. మళ్ళీ ఇంకొక పేపర్లో మీకు సెక్షన్ డి చూపెడతాను. మోడల్ పేపర్ 2 ఇవ్వండి. సెక్షన్ డి 8 మార్క్స్. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఇస్తాడు. మీకు 8 ఆన్సర్ చేయాలి. సో సెక్షన్ డి ఈ 35 ఆన్సర్స్ మీరు ఒకవేళ ప్రిపేర్ అయితే అట్లీస్ట్ రేపటి క్వశ్చన్ పేపర్లో 6 నుంచి 8 క్వశ్చన్స్ రిపీట్ అయితే దయచేసి ఈ 1 మార్క్ క్వశ్చన్స్ ని ప్రాక్టీస్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ, టైం ఉంది కాబట్టి ఇవాళ ఈవినింగ్ అన్నా రేపు మార్నింగ్ అన్నా మీకు నేను 8 మార్క్స్ 4 మార్క్స్ వీడియోస్ పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరు కూడా చాలా మంచిగా ఫాలో అవుతున్నారు, వీడియోస్ చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వేరే వాళ్ళకి కూడా చెప్తారని చెప్పేసి కోరుకుంటూ మీ శ్రీకాంత్ అంకం. థ్యాంక్ యూ వెరీ మచ్.